గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి ఇన్ కొరియా. ఇవాళ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొరియాలోనే మోస్ట్ ఫేమస్ జేజు ఐలాండ్కి మినీ టైటానిక్లో వెళ్తున్నాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నుంచి మొప్పో స్టేషన్ వరకు మేము ట్రైన్లో వెళ్తున్నాము. అండ్ మా పక్క సీట్లో ఈ పిల్లి చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది. కానీ దీని ఇన్నర్ వాయిస్ ఏంటంటే నన్నైతే బయటికి రాలి, నీ పని చెప్తా అన్నట్టు చూస్తుంది. కానీ నేను చాలాసేపు ఇరిటేట్ చేశాను దాన్ని, కానీ మరి ఎంజాయ్ చేశాను ఉన్నంతసేపు. అండ్ కొరియాలో ఇలాంటి పెట్స్ని మనం యూజువల్గా ట్రావెల్ చేయాలి అంటే, ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే ఇలాంటి బ్యాగ్స్ కంపల్సరీగా క్యారీ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పడకుండా, డిస్టర్బెన్స్ ఉండకుండా వాళ్ళు చాలా టాప్ ప్రయారిటీ ఇస్తారు. అండ్ బాయ్. అండ్ అక్కడికి వెళ్ళాక కూడా చూస్తుంది బుడ్డిది. ఫైనల్గా మొప్పో ఫెర్రీ ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి జేజు ఐలాండ్కి ఫెర్రీస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. బుసాన్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం తక్కువ ఉంటాయి. ఈ ఐలాండ్కి చాలామంది ఫ్లైట్లోనే వెళ్తారు. మేము ఒకసారి ఆల్రెడీ ఫ్లైట్లో వెళ్ళి వచ్చాము. ఈసారి ఫెర్రీలో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి ఫెర్రీలో వెళ్తున్నాము. కానీ ఈ ఫెర్రీ ఎక్కడానికి కొరియన్స్ చాలామంది భయపడతారు. ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో మేము ఇదే స్టేషన్లో ఫ్రెష్ అప్ అయిపోయాము. ఎందుకంటే మా ఫెర్రీ వచ్చేసి మార్నింగ్ 8:45కే స్టార్ట్ అయిపోతుంది. సో మేము అరౌండ్ 7:30కి ఈ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ మా టికెట్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ నుంచి 4.5 hours జర్నీ. సో లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ టికెట్స్తో పాటు అండ్ మన వీసా అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి లోపలికి ఎలో చేశారు. సో మస్ట్గా మనకి కొరియన్ వీసా అండ్ పాస్పోర్ట్ ఫ్లైట్లో వెళ్ళినా సరే, ఫెర్రీలో వెళ్ళినా సరే పక్కా మనం క్యారీ చేయాలి. ఇది మాత్రం అసలు మర్చిపోకండి. వావ్, ఈ ఫెర్రీ చూడండి ఎంత పెద్దగా ఉంది. నేను ఇండియాలో అండ్ కొరియాలో చాలా ఫెర్రీస్ ఎక్కాను, కానీ ఇంత పెద్ద ఫెర్రీ ఎప్పుడు ఎక్కలేదు. అండ్ చూడండి లోపలికి వెళ్ళాక చాలా ఫ్లోర్స్ ఉంటాయి. అండ్ ఎక్కడానికే 2 floors ఉంది. ఇంకా లోపలికి వెళ్తున్నారు అందరూ. అక్కడ నుంచి ఇంకా మనం కూడా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ ఫెర్రీలో ఏమేమి ఉంటాయో. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. మీకు హోమ్ టూర్ లాగా ఫెర్రీ టూర్ చూపిస్తాను. ఇంకా లోపలికి వెళ్దాం పదండి. లోపలికి వచ్చేసాక అసలు లోపలికి ఫెర్రీలోకి వచ్చానా ఏదైనా మాల్లోకి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే లోపల షాపింగ్ లైక్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి, గేమింగ్ జోన్స్ ఉన్నాయి, అండ్ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ సపరేట్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పదండి, అసలు మనం రూమ్ కూడా బుక్ చేసాం కదా, మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను. అండ్ ఈ ఫెర్రీలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి డిఫరెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్. సో ఇది చూడండి స్లీపర్ లెక్క ఉంది కదా. నేనైతే గోవాకి వెళ్ళినప్పుడు స్లీపర్ బస్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో సేమ్ అలానే ఉంది, కానీ ఫెర్రీలో చూడడం ఇదే నా ఫస్ట్ టైం. కానీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇలా ఫ్రెండ్స్తో వస్తే అందరం మంచిగా కూర్చొని చిట్ చాట్ చేయవచ్చు. అండ్ ఇవే కాకుండా అండ్ చాలా డిఫరెంట్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఎకనామీ, ఫస్ట్ క్లాస్, రాయల్ సూట్ అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ పెట్స్తో వస్తే కూడా సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు అవి చూపిస్తాను, అవి పైన ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మా రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇంకా మా ఫెరీ కూడా స్టార్ట్ అయిపోయింది. అది వచ్చేసి మెయిన్ ల్యాండ్. సో దీని చుట్టూ ఆల్మోస్ట్ 3000 చిన్న బుడ్డి ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్కి వెళ్ళడానికి చిన్న ఫెర్రీస్ నుంచి పెద్ద ఫెర్రీస్ వరకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అవే కాకుండా మీకు పైన కనిపిస్తున్నాయి కదా కేబుల్ కార్, ఈ కేబుల్ కార్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఆ ఐలాండ్స్కి. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదే కేబుల్ కార్ బ్రిడ్జ్. అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పదండి, ఇంకా మన రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంతకుముందుకు అయితే జనాలు చాలా తక్కువ మంది కనిపించారు, కానీ ఇప్పుడేంటి ఇంతమంది జనాలు కనిపిస్తున్నారు. ఎనీవే మా రూమ్ ఎక్కడుందో ఏమో నడుస్తూనే ఉన్నాను చాలాసేపటి నుంచి, కానీ మా రూమ్ మాత్రం దొరకట్లేదు. అండ్ కన్ఫ్యూజ్ కూడా అవుతాము, ఎందుకంటే చాలా రూమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 7 floors ఉన్నాయి కాబట్టి మన రూమ్ ఎక్కడ ఉందో తెలుసుకోవడం కొంచెం కష్టం. అండ్ ఫైనల్గా మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఏంటి ఇలా తీసుకున్నారు అనుకుంటున్నారా? అవును, మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చింది. అండ్ వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, అండ్ స్ట్రోలర్ ఉంటుంది, లగేజ్ కూడా ఉంది. సో ఇలా మాకు సపరేట్గా ప్రైవసీగా ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము ఈ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇంకా బయటికి వెళ్ళి పైన ఉన్న వ్యూని ఎంజాయ్ చేద్దాం పదండి. ఈ ఫ్లోర్లో పెద్ద లాంజ్ ఉంది. ఇందులోనే ప్యారిస్ బకెట్ ఉంది. అండ్ కొరియాలోనే కాదు, ఇది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. అండ్ ఇందులో చాలా బాగా ఉంటాయి. కేక్స్ అయినా, బ్రెడ్ అయినా, చాలా వెరైటీస్ ఆఫ్ బేకరీ ఐటమ్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఈ టైంలో నా బర్త్డే ఉంటే బాగుండు, మంచిగా ఫెర్రీలో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. కానీ నా బర్త్డే కాదు. సో ఇక్కడ చాలామంది
రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడండి ఎంత మంచిగా రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇదైతే మనం ఏ ఫ్లోర్లో ఉన్నానా అని చూస్తున్నా, ఫైనల్గా అయితే 6th ఫ్లోర్లో ఉన్నా. సో 5th ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్ ఉంది. అండ్ లిఫ్టే కాకుండా పక్కన స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కన్వీనియన్స్ స్టోర్. అండ్ ఇక్కడ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి అండ్ గేమింగ్ జోన్ కూడా ఉంది. ఇంకా పదండి ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా, తినడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పి చూద్దాం అని ముందుకు వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మోస్ట్లీ కొరియన్ ఫుడే ఉంది. మనకేమో ఈ కొరియన్ ఫుడ్ ఎక్కువ అలవాటు లేదు. అండ్ ఇక్కడ 7/11 కూడా ఉంది. పైకి వెళ్తే విఐపి రాయల్ సూట్ అండ్ సూట్ గుడ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్లియర్గా గైడెన్స్ ఉంది. సో మనమైతే 5th ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు మనం 6th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ లిఫ్ట్ దగ్గర మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి. 7th ఫ్లోర్లో విఐపి రాయల్ సూట్ రెస్ట్ ఏరియా ఉంది. అండ్ 6th ఫ్లోర్లో అయితే ఫ్యామిలీ సెక్షన్ అండ్ సింగిల్ రూమ్స్ అబ్జర్వేటరీ మొత్తం ఉన్నాయి. అండ్ 5th ఫ్లోర్లో మనం ఇంతసేపు ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ కన్వీనియన్స్ స్టోరు, పెట్ ఫ్రెండ్లీ అండ్ మన రూమ్ అన్నీ 5th ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ కిందున్న ఫ్లోర్స్ మొత్తం పార్కింగే ఉంది. 3rd and 4th ఫ్లోర్లో మాత్రం హెవీ వెహికల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ 2nd and 1st ఫ్లోర్లో మాత్రం అండ్ కార్స్ అండ్ మిగతావన్నీ మనం పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే ఫ్లోర్లో ఇంకో రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడ మనం ఆర్డర్ పెట్టేసి లోపల మనం చేస్తే మన నెంబర్కి, మన కొత్త నెంబర్ ప్రకారం మనకి ఫుడ్ వచ్చేస్తుంది. లోపల ఎవరు లేరు అనుకున్నా ఒకరు ఉన్నారు. అండ్ ఇక్కడ గేమింగ్ జోన్ కూడా ఉంది. అండ్ పిల్లలతో వస్తే మాత్రం మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు. పిల్లలతో ఈ 4 hours ఏం చేయాలి, అల్లరి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాంటి గేమింగ్ జోన్స్ ఉన్నాయి, మంచిగా ఆడుకుంటారు. అండ్ ఇంకా మనం 6th ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ ఫ్లోర్లో ఫ్యామిలీ సెషన్ అండ్ అబ్జర్వేటరీ ఉంది. అండ్ ఇంకా బయటికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఇక్కడ చాలామంది ఇక్కడ లోపలే కూర్చొని ఈ వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే బయట పెద్ద సౌండ్స్ ఉంటాయి అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ కొరియన్స్ తట్టుకోలేరు ఎక్కువ నాయిస్ కూడా. అందుకని వీళ్ళు బయట నుంచి లోపలే కూర్చొని బయట వ్యూని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ సిస్టమ్ కూడా బాగుంది కదా, మంచిగా చైర్ సిస్టమ్, మంచి కూర్చొని చూడొచ్చు. ఇంకా మనం బయటికి వెళ్దాం పదండి. ఇంకా పైకి వచ్చి కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగుదాం అనుకున్నా, కానీ పైన మాత్రం ఫుల్ గాలి వేస్తుంది, సౌండ్ కూడా ఏమీ వినిపించట్లేదు. చూడండి చుట్టుపక్కల అసలు ఏ బోట్ కూడా కనిపించట్లేదు, మేము మాత్రమే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి ఈ ఎండలో, కానీ నా జుట్టు మాత్రం గజిబిజి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి దూరంగా ఏదో ఐలాండ్ కనిపిస్తుంది, అక్కడ ఇల్లులు కనిపించాయి. అమ్మయ్య, ఒక ఇల్లు కనిపించాక ఒక హ్యాపీనెస్ వచ్చేసింది, ఎందుకంటే జేజు దగ్గరికి వచ్చేసింది. అండ్ మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ ఇదే, గణేష్ అన్న, శ్రవంతి అండ్ వీడి పేరు రామ్ దక్షిత్ అండ్ అల్లుడు అయ్యో అంటుండు. అండ్ వీడితో మాకు ఫుల్ టైంపాస్ అయింది ఈ ట్రిప్ అంతా, మేము బాగా ఎంజాయ్ చేసాము. నేను మాత్రం ఈ బోట్ మొత్తం తిరుగుతూ ఉన్నాను, ఇంకేమేమేమి ఉన్నాయా అని చెప్పి చూద్దామని చెప్పి. నాకు కాలు మాత్రం వస్తుంది తప్ప ఈ బోట్ మాత్రం చదవట్లేదు. సో మీకు పైన చెప్పాను కదా 7th ఫ్లోర్లో రాయల్ సూట్ ఉంటాయని, ఇంకా లోపల అవే ఉన్నాయి రూమ్స్. లోపలికి వెళ్ళి చూద్దాము అంటే మనకి అంత ఎలో లేదు. అండ్ ఇంకా పదండి. ఆవిడ మాత్రం ఇది మొత్తం ఎంజాయ్ చేస్తుండు, వాడైతే తిరుగుకుంటా ఉరుక్కుంటా. అండ్ ఇంకా ఒక ఫ్లోర్ ఉంది, ఇంకో ఫ్లోర్ దిగుతున్నాను నేను. 3 ఫ్లోర్లు దిగాను ఇప్పటికే, ఇంకా అయిపోలేదు. అండ్ ఇక్కడ ఒక కొరియా ఫ్లాగ్ ఉంది, రెప్పరెప్పలు ఆడిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి కింద పార్కింగ్ వెహికల్స్ కనిపిస్తాయి చూడండి. సో మనం ఆల్రెడీ 5th ఫ్లోర్లో ఉన్నాం అనుకుంటా. కింద ఉన్న 3 ఫ్లోర్స్ మొత్తం పార్కింగే. సో కింద మనకి ఇక్కడ కార్లు కనిపిస్తాయి, పెద్ద ట్రక్ కూడా ఉంది, డైసో ట్రక్. అండ్ ఇదంతా పెట్ ఫ్రెండ్లీ జోన్. అండ్ ఇక్కడ పెట్స్ వస్తే మాత్రం ఈ రూమ్స్ మనం బుక్ చేసుకోవాలి. అండ్ చాలా ఆడుకోవడానికి ఉంటాయి కుక్క పిల్లలకి. అండ్ క్యాట్స్ కూడా తీసుకొని వస్తారు వీళ్ళు మెయిన్గా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. కానీ చుట్టుపక్కల ఒక్క బోట్ కూడా కనిపించట్లేదు, మేము మాత్రమే ఉన్నాము. కాసేపు తర్వాత మాకు 2 బోట్లు కనిపించాయి. అండ్ ఈ బోట్ చిన్న బోట్ అండ్ ఇంకోటి పెద్ద బోటు, ఇది చాలాసేపు ఫాలో అయ్యింది. అండ్ ఇది కూడా చాలా పెద్ద బోటు. అండ్ ఈ కలర్ మాత్రం చాలా బాగా నచ్చింది, ఆరెంజ్ కలర్, డార్క్ ఆరెంజ్ కలరు బాగుంది కదా. ఇది చాలాసేపు మా బోట్ని ఫాలో అయ్యింది, కాసేపు కనిపించలేదు, మళ్ళీ తర్వాత కనిపించింది బోట్.
మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ కొరియన్స్ ఫెర్రీలో జేజుకి వెళ్ళడానికి భయపడతారని. ఎందుకంటే 2014లో జరిగిన ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ వల్ల. 2014 ఏప్రిల్ 16th రోజు ఇంచాన్ నుంచి జేజుకి వెళ్తుండగా ఒక ఫెర్రీ మొత్తం మునిగిపోయింది. అందులో 476 ప్యాసింజర్స్ ఉంటే 304 మెంబర్స్ చనిపోయారు. అందులో మెయిన్గా 250 మెంబర్స్ మొత్తం స్టూడెంట్సే ఉన్నారు. స్కూల్ నుంచి ఒక ట్రిప్కి వెళ్తున్నారు జేజుకి. 172 సర్వైవర్స్ ఉన్నారు కదా, వాళ్ళను ఆ టైంలో ఫెర్రీకి దగ్గరలో వెళ్తున్న ఫిషింగ్ బోట్స్ అండ్ కమర్షియల్ షిప్స్ వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కాపాడారు. ఈ డిజాస్టర్కి కారణాలు ఇంకా క్లియర్గా తెలియదు. మెయిన్గా 2 కారణాలు చెప్తున్నారు. ఓవర్లోడింగ్ వల్ల అండ్ ఇంకోటి సడన్ టర్న్ తీసుకోవడం వల్ల జరిగింది అంటున్నారు. నేను జేజుకి ఫెర్రీలో వెళ్తున్నానని చెప్పి నా కొరియన్ ఫ్రెండ్తో చెప్తే తను కొంచెం భయపడి ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. అందుకే ఈ కొరియన్స్ ఎక్కువ మంది ఫ్లైటే ప్రిఫర్ చేస్తారంట. నాకు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసినప్పుడు చాలా బాధేసింది. ఎనీవేస్, జేజు ఐలాండ్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ మీకు లైట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అవే మనకి ఇండికేషన్స్. సో ఇంకా మనం ఫ్లోర్కి వెళ్ళి లగేజ్ సర్దుకొని క్యూలో నించోవాలి. అండ్ ఇది మొత్తం 5 days ట్రిప్ మనకి. అండ్ నా నెక్స్ట్ బ్లాగ్లో మీకు జేజులో ఉన్న మోస్ట్ అమేజింగ్ టూరిస్ట్ ప్లేసెస్ని చూపిస్తాను. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.